కరీంనగర్ లో కాల్పుల మోత మోగింది. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు దొంగలు. ఈ కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరీంనగర్ లో కాల్పుల మోత మోగింది. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు దొండగలు. ఈ కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, మహేశ్వరి అంటే ఒకటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎందుకంటే కరీంనగర్లో ఉదయం 10 గంటల సమయంలో ఒక 5 దుండగులు ఒక పిఎంజీ జ్యువెలర్స్లోకి వెళ్లి మొత్తంగా ఒక 4 పైన కాల్పులు జరపడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు హాస్పిటల్కు తరలించారు. మనం చూస్తున్నాము ఇక్కడ పిఎంజీ జ్యువెలర్స్ వద్ద మొత్తం ఒక వాతావరణాన్ని మనం చూడవచ్చు. పోలీసులంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున 4 బృందాలతో, ప్రత్యేక బృందాలతో ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు, ముఖ్యంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాకు సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అదేవిధంగా మనం చూడవచ్చు జ్యువెలర్స్ లోపల మొత్తంగా సీసీ కెమెరాల్లో కూడా పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాము ఒక హడావిడి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఒక 2 మ్యాగజైన్లతో పాటుగా కొంత ఒక సెల్ ఫోన్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతున్నారు. వెపన్స్ ఉన్నాయని అంటారండి. వెపన్స్ ఉన్నాయని అంటున్నారు. అంటే మీరు చూశారండి? నేను చూడలేదండి. నచ్చేసరికి ఇన్సిడెంట్ అయిందని తెలిస్తే ఆగండి. అంటే ఏంటి అసలు వాస్తవంగా మీకేం తెలిసింది? నేను అక్కడ వాళ్ళ అబ్బాయిని అడిగితే ఏంటంటే ఒక గొలుసు కావాలని అన్నారు. ఆ గొలుసు కొంటామని చూపించేసరికి ఇంకొక గొలుసు కావాలి అని చెప్పి తీసి ఫైర్ చేశారట. అలా ఒక లేడీ ఉంది. ఆ లేడీని తీసుకుపోయి బాత్రూమ్ నుండి ఆమె తీసుకొచ్చి కొట్టడమే జరిగిందండి. అంటే మీరు ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు? సుమారు 10:30, 11:15 మధ్యలో వచ్చేసరికి ఇన్సిడెంట్ అయిందని తెలిసిందండి నాకు. అంటే అప్పటికి అయిపోయిందండి? అప్పటికి అయిపోయింది. 108 వచ్చినాయి, పోలీసు వారి వెహికల్స్ కూడా వచ్చినాయండి. ఎంతమంది వచ్చి ఉంటారండి? 5 నుంచి 6 అంటున్నారండి. ఈ గలీలో పోతుంటే కింద కూడా బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డారని తెలుస్తుంది వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే ఒక వర్కర్ ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సెక్యూరిటీ మరి అంటే జనరల్ గా లోపల ఎవరైనా ఉంటారా ఈ సమయంలో? ఉంటారు సార్. 10:30కి ఓపెన్ చేస్తారు. వాళ్ళు స్టాఫ్ ఇట్లా సెక్యూరిటీ ఇట్లా అందరు వస్తారు. జరిగింది తెలియదు సార్. నాకు 11:30 డ్యూటీ. నేను వచ్చేసరికి అంతా అయిపోయి. షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారమ్మా? షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? నార్మల్ డేస్ అయితే 9:30, 10 అవుతుంది. ఈరోజు సండే కాబట్టి 10:30కి ఓపెన్ చేస్తారు. జనరల్ గా అంటే షాప్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా సెక్యూరిటీ ఉండగానే అట్లాంటి జరుగుతుందమ్మా? ఫస్ట్ మొదట లేదు సార్. సెక్యూరిటీ ఉంటాడు. మేనేజర్స్ బెదిరించి లోపలికి వచ్చారా? కావచ్చు సార్, నాకు తెలియదు. ఎందుకంటే నేను లేను కదా లైవ్ లో. రెగ్యులర్ ప్రాసెస్ ఏముంటుంది జనరల్ గా? ఆమె వర్కరు, ఆమె కొంత ఆలస్యంగా వచ్చారు. ఉదయం 10-10:30 ప్రాంతంలో సమయంలో మొత్తంగా ఇక్కడ ఈ పిఎంజే జ్యువెలరీ షాప్ తెరుస్తారు, ఓపెన్ చేస్తారు. ఈ క్రమంలోనే మొత్తంగా అంటే ఉదయం వేళ దుండగులు లోపలికి అటాక్ చేయడం అనేది ఒక సంచలనమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి లోపలికి కూడా చూపించే ప్రయత్నం, లోపల వైపు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి అటు వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఒక్కసారి మనం చూడవచ్చు ఇక్కడ మొత్తంగా అంటే సెక్యూరిటీతోనే అంటే 4 బృందాలుగా మొత్తంగా దర్యాప్తు చేస్తున్నారు. లోపలికి నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా. మీకు ఒకసారి ఈ జ్యువెలర్స్ లో లోపల వాతావరణం ఎలా ఉందో చూడవచ్చు. లోపల సిపితో పాటుగా మొత్తంగా పోలీసులు 4 బృందాలతోనే ఒక ప్రత్యేక దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎవరై ఉంటారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతున్నది. మనం చూస్తున్నాము లోపల మనము సిపితో పాటుగా ఇక్కడ ఉన్న సిఐలు, అదే 1 టౌన్, అదేవిధంగా 2 టౌన్ కు సంబంధించిన సిఐలు, అదేవిధంగా మిగిలిన పోలీసు అధికారుల బృందం అంతా కూడా లోపల పెద్ద ఎత్తున ఒక అంటే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 4 పైన కాల్పు జరిగిన నేపథ్యంలో వారిని హాస్పిటల్ కు తరలించారు. తరలించిన నేపథ్యంలో వారి పరిస్థితి చూస్తే వారి పరిస్థితి చూస్తే కొంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మెడ దగ్గర పెద్ద ఎత్తున గాయాలైనట్టుగా తెలుస్తుంది. కొంత జ్యువెలరీ కూడా ఎత్తుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా దీంతో ఇక్కడ మనం చూస్తే ఒక అంటే భయంకరమైన వాతావరణం. ఉదయమే గన్స్ తోని లోపలికి రావడము, చొరబడము, బెదిరించడము, కాల్పులు జరపడంతో మొత్తంగా మనం లోపల చూడవచ్చు. మనం ఒకసారి పరిశీలించవచ్చు. లోపల
మనం అంటే లోనికి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. లోపల మొత్తంగా ఒక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సీసీ కెమెరాలకు సంబంధించిన విజువల్స్ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఉదయం వేళ జరగడంతో ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా మనకు ఇక్కడ జ్యువెలరీ షాప్ లో లోపల ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. 2 టౌన్ సిఐతో పాటుగా ఏసీపీ అదేవిధంగా 1 టౌన్ సిఐ మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా సిపి కూడా ఇక్కడికి వచ్చారు. ఈ దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఐదుగురు దుండగులు లోపలికి వెళ్లే సమయంలో వాచ్మెన్ బెదిరించారు. లోపలికి వెళ్లిన తర్వాత వాళ్ళంతా మొత్తం కాల్పులు జరపడంతో మొత్తంగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఒక 2 మ్యాగజైన్లతో పాటుగా మొత్తంగా ఒక రెండు మ్యాగజైన్లతో పాటుగా మొత్తంగా ఒక సెల్ ఫోన్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పోలీసులు ఇక్కడ మొత్తం లోపలికి ఒకసారి సిపి కూడా వస్తున్నారు. మొత్తంగా సిపి లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. మొత్తంగా పెద్ద ఎత్తున ఇక్కడ సంఘటనా స్థలంలో మొత్తంగా పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగింది మొత్తంగా అంటే ఒక రెండు మ్యాగజైన్స్ తో పాటుగా 2 సెల్ ఫోన్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనము ఉదయాన్నే చూసాము. మరొక వైపు మనం చూస్తే కనుక లోపల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎవరై ఉంటారా కేటుగాళ్ళు అని చెప్పేసి ఒక దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ లో వాళ్ళ ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పేసి కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం లోపల చూస్తున్నాము. మొత్తంగా ఇక్కడ పోలీసులు మీడియాను అడ్డుకునే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే లోపల దర్యాప్తు జరుగుతుంది. సిపి లోపలికి వెళ్లారు. అయితే లోనికి ఎవరిని పంపించడం లేదు. మొత్తంగా పిఎంజే జ్యువెలర్స్ లో అంటే ఇది కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ ఆఫీసుకు కూతవేడు దూరంలో. రైట్, థ్యాంక్ యూ రమణ. కరీంనగర్లో కాల్పుల మోత మోగింది. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోపల మాత్రం దర్యాప్తు జరుగుతుంది. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి అదేవిధంగా ఏ విధంగా జరిగింది, ఎవరెవరు వచ్చి ఉంటారు, ఎంతమంది వచ్చి ఉంటారనే అంశాలపైన ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా కొంత ఇక్కడి వాళ్ళు కానట్టుగా తెలుస్తుంది. హిందీలో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఎవరై ఉంటారు వాళ్ళు గతంలో అంటే ఇట్లాంటి ఘటనలు మనం చూసాం. చొప్పదండిలో కూడా ఒకసారి దుండగులు ఈ విధంగానే మార్నింగ్ టైంలో లోపలికి వచ్చిన సిచ్యువేషన్స్ మనం చూసాము. ఈ నేపథ్యంలో ఒకసారి అలాంటి ఘటన మళ్ళీ కరీంనగర్ పట్టణంలో నగరంలో సెంటర్ లో ఇది ఉదయం వేళ జరగడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి వేళ జరగడం అనేది వేరు, కానీ ఉదయం నేరుగా గన్స్ తీసుకొని లోపలికి వచ్చి ఫైరింగ్ చేసి 4 గాయపరిచారు 5 దుండగులు. అంటే ఇది ఒక పెద్ద విశేషమైన ఒక సంచలనమైన ఘటన అని చెప్పుకోవచ్చు. మొత్తంగా లోపల మనం చూస్తున్నాం, విజువల్స్ అయితే చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. పోలీసులు మొత్తంగా దీన్ని దర్యాప్తును ఎట్లా చేస్తారు, ఏంటి, మళ్ళీ ఎట్లా పట్టుకుంటారు, అదేవిధంగా ముఖ్యంగా దుండగులను ఏ విధంగా గుర్తిస్తారు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న, అదేవిధంగా ఒక చర్చ కూడా మారింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము. మొత్తంగా పిఎంజే జ్యువెలర్స్ లో కొంత జ్యువెలరీ దొంగతనం రాబరీ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అది ఎంత మేర ఉంటుంది, దాని యొక్క విలువ ఎంత ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు వచ్చే సమయాల్లో మొత్తంగా ఇక్కడ ఈ విధంగా జరగడం వాళ్ళందరూ కూడా కొంత ఆందోళనకు, భయానికి కూడా గురి చేసింది. వాళ్ళంతా వెంటనే బ్యాంక్ నుంచి బయటకు వచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూడొచ్చు, మొత్తంగా పోలీసులు ఇక్కడ అంటే మీడియాతో పాటు ఎవరిని కూడా లోనికి రానివ్వకుండా నెట్టేస్తుండడంతో మొత్తంగా ఒక ఇక్కడ ఘర్షణ వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ ఒక పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం వేళ ఇట్లాంటి ఘటన ఒక కరీంనగర్ నగరంలో జరగడం అనేది ఒక పెద్ద విశేషం. ముఖ్యంగా ఒక 2 మ్యాగజైన్స్ తో పాటుగా ఒక సెల్ ఫోన్ కూడా దొరకడం అనేది ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. వాళ్ళు రోడ్డుపై పడ్డాయని చెప్తున్నారు, వీటిని స్వాధీనం చేస్తున్నారు, అదేవిధంగా వాటిని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరై ఉంటారు అనే ఒక కోణంలో వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లోపల మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ 3 టౌన్ 1 టౌన్ 2 టౌన్ సిఐతో పాటు ఏసీపీ అదేవిధంగా సిపి అంతా కూడా ఇక్కడికి వచ్చి మొత్తంగా వాళ్ళంతా కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా లోపల మనము
లోపల మనం చూడొచ్చు సిపితో పాటుగా పోలీస్ అధికారులంతా కూడా వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఏం జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరిగింది, ఎన్ని నిమిషాలకు ఎన్ని గంటల సమయంలో జరిగింది, అసలు ఎంతమంది వచ్చి ఉంటారు, ఏం చేసి ఉంటారు, ముఖ్యంగా గన్స్ తోని ఏ విధంగా ఫైర్ చేసి ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరా తీస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. లోపల మొత్తంగా సిబ్బందితో మాట్లాడుతున్నారు. పిఎంజే జ్యువెలర్స్ ఒక అంటే నట్టనడిమి కరీంనగర్ ప్రాంతంలో ఇలాంటివి జరగడంతో మొత్తంగా ఇది మిగతా వాళ్ళకు కూడా కొంత ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఉదయం వేళ జరగడంతో మొత్తంగా ఒక భయం అయితే మనకు కనిపిస్తుంది. లోపల పోలీసులు ఏం నిగ్గు తెలుస్తారు, ముఖ్యంగా సీసీ కెమెరాలు వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా లోపలికి వెళ్ళారు, ఇప్పటికే సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ముఖ్యంగా 2 బుల్లెట్స్ తో పాటుగా ముఖ్యంగా ఒక సెల్ ఫోన్ కూడా దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో మొత్తంగా మనకు చూడొచ్చు పోలీసు ఆఫీసర్స్ కొంతమంది బయటకు వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూడొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ. సార్ ఏం జరిగింది సార్, ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడే క్లోజ్ కలెక్ట్ చేస్తాం. మొత్తంగా అంటే ఇప్పుడు సిఐ మనం 1 టౌన్ సిఐతో మాట్లాడాము. అంటే ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది, కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. లోపల మొత్తంగా ఒక ఫోరెన్సిక్ బృందాలతో పాటుగా లోపల పెద్ద ఎత్తున అంటే ఎవరు వచ్చారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన హ్యాండ్ ప్రింట్స్ కావచ్చు, అదేవిధంగా మిగిలిన అంశాల్లో మొత్తంగా లోపల లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి ఏం తేలుస్తారు, అసలు ఈ వచ్చిన 5గురు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది. మనం చూస్తున్నాము పిఎంజే జ్యువెలర్స్ లో ఉదయం 10:30 ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం అనేది మొత్తంగా జ్యోతినగర్ ప్రాంతంలో ఇక్కడ మొత్తంగా అందరినీ ఒక ఆందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక ప్రధానమైన ఏరియా అని చెప్పుకోవచ్చు కరీంనగర్ లో. ఈ క్రమంలో ఈ ఘటన జరగడము, అది కూడా సండే ఆదివారం వేళ అని చెప్పేసి దుండగులు భావించి వస్తుంటారా, లేక అసలు ఎట్లా అంటే ఏ పద్ధతిలో వాళ్ళు ఆలోచించి ఉంటారు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా మన లోపల చూస్తున్నాము. జ్యువెలరీ షాప్ లో నేను చూపిస్తున్నాను విజువల్స్. అయితే ముఖ్యంగా అంటే పోలీస్ సంబంధించి సిపికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడాము. ఇక్కడ వర్కర్స్ తో కూడా మనం మాట్లాడినప్పుడు ఇక్కడ అంటే వాళ్ళు పూర్తిగా అంటే ఒక భయాందోళనకు గురవుతున్న దృశ్యాలు మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. లోపల పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది.